straight. ప్రైజ్ బి టు గాడ్. కూడి వచ్చిన సంఘపడ్డలందరికీ ఈ యొక్క శుభ సందర్భంలో అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయబడిన వాక్య భాగము దావీదు రాసిన కీర్తనలు 144వ కీర్తన 12 నుంచి 15 వచనముల వరకు చదువుకుందాము. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఇండ్లు గొప్ప బరువులు మోయగలవని మా వీధులలో చొరబడుటకు అయినను ఉరుకులెత్తుట అయినను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటే అయినను లేదు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యం 2వ భాగంగా 119వ కీర్తన 9వ వచనం నుండి 16వ వచనం వరకు పిన్ని గారైనటువంటి శ్రీదేవి గారు చదివి వినిపిస్తారండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ వచనం వరకు. దయచేసి మరి ప్రసాద్ గారు అలాగే ప్రవీణ్ కూడా మరి వేదికకి రావాలన్నారు. ప్రవీణ్ బిజీగా ఉన్నాడు. ఓకే ఇది టైంలో రావాలి. ప్రసాద్ గారు ఏపీసీలో 4వ అధ్యాయం అండి 14 నుంచి 16 వరకు చదువుకుందాం. అందువలన మనమిక మీ మీదట పసిపిల్లడమై ఉండి మనుషుల మాయ పాపము చేత వంచనతోనూ తన తప్పు మార్గంలో యుక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవును. అలల చేత ఎగరగొట్టబడిన వారిని రక్షణగా ప్రేమను కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎరుగుతాము. ఆయన సర్వ శరీరము అర్పణబడి తనలో ఉన్న ప్రతి అవయమును తన
పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి క్రియ వల్ల కలిగిన బలము చేత అందుకబడి ప్రేమ యందు తన క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరకు అభివృద్ధి కలుగు చేయుచున్నది. ఇప్పుడు ప్రీను బబ్లు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడవలసిందిగా ప్రీను అండ్ బబ్లు ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. Praise Lord, check. Praise Lord. యెహోవా దీవించి కాపాడునుగాక, తన సన్నిధి కాంతితో కరుణించునుగాక. నీవైపు తన ముఖమును చూపి శాంతినిచ్చునుగాక. దీవించి కాపాడునుగాక, తన సన్నిధి కాంతితో కరుణించునుగాక. మరి సమయంలో మరి శాంసన్ మరి ఇవాన్స్ వారి జీవితాల్లో మరి దేవుడు చేసిన కార్యం బట్టి మీరు ఇవాన్స్ వచ్చి సాక్ష్యాన్ని పంచుకునే ముందు మరి ప్రార్థన చేయవలసిందిగా మరి యేసురాజు గారు మన మధ్యలో అన్నారండి, వేదిక నలకరించున్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని క్విక్కులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఘనమైన దేవ, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్యము దూత గణములతోనూ కెరూబులు చెరువులతోనూ నాయన 24 పెద్దలతోనూ నాయన దూతగణంతో నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నటువంటి మా పరలోక తండ్రి దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలమందు నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ప్రశస్త సమయాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నాయన ఉదయకాలం నీ పాద సన్నిధికి మేము ఎందుకు వచ్చిందామని తెలుసును ప్రభా. ఇదిగో నాయన నీ సేవకులు శాంసన్ బట్టి ఈవెంట్స్ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వారిని నాయన విశాఖపట్నం నుంచి ఈ ప్రాంతాన్ని నడిపించి నాయన ఇక్కడ వారు సేవ చేస్తుండగా నాయన వారితో మీరున్నందుకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీరు వారిని ప్రేమించి ఇచ్చిన సంఘాన్ని బట్టి ఇచ్చిన సంఘ కుటుంబాలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన బా తండ్రి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు తండ్రి దేవా, నీకు వందనాలు తండ్రి ప్రభువా. ఆయన వారికి ఇచ్చినట్టు ఇద్దరు కుమార్తెలను బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అలాగనే తండ్రి మరి చిన్న కుమార్తె ఆయన బాల్య దినముల నుంచి నాయన యవన దశలోకి మీరు ప్రవేశింప చేసిన విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవడానికి ఈ కోరికను వారు ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. నాయన ఆ బిడ్డను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన భావి జీవితం నాయన నీకు ఇంపుగా నీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి ప్రభా. తన విద్యలోను తన రాబోయే ముందు కాలంలో కూడా ఆ బిడ్డను నాయన నీ మహిమార్థమే వాడుకోండి ప్రభా. దేవా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అలాగే మా తండ్రి ఇప్పుడు వచ్చిన సంఘ పెద్దలు సంఘస్థులు బంధువర్గం సమస్తం ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. నేను నీ సేవకులు ఉత్తరైన వాక్యాన్ని ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నదో ఎటువంటి జీవాహారం కావాలనో వారికి మీరు అనుగ్రహించి తృప్తిపరిచి పంపించండి తండ్రి. ఆయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు నన్ను మీరు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ ఒక్కడే ప్రియకుమారుడు మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి సమయంలో సాక్ష్యం చెప్పాల్సిందిగా మరి తమ్ముడు శాంసన్ గారి యొక్క సతీమణి గారు ఇవాన్స్ గారు మరి వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి మరి ఈ సమయం ఈ యొక్క ప్రాంతంలో మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా మరి దేవుడు వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో సాక్ష్యం పంచుకున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ యేసుక్రీస్తు నామమున నా బంధువులకి నా సంఘ బిడ్డలకు మరి కూడి వచ్చిన నా రక్త సంబంధాలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈరోజు ఈ రీతిగా మీ అందరి ప్రార్థన మా సంఘం బలమైన ప్రార్థనలు ఇంతవరకు అన్ని విధాల దేవుడు మమ్మల్ని నడిపించాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. మేము 2007వ సంవత్సరంలో ఈ కాకినాడ పట్టణం వచ్చినప్పుడు బ్యాంకుపేటలో మరి చుట్టుకి నేను 5వ నెల బిడ్డను తీసుకుని నేను వచ్చాను. మరి ఆ సంఘంలో బ్యాంకుపేట బాప్టిస్ట్ సంఘంలో అందరూ కూడా ఎంతగానో ఆదరించారు. మరి తర్వాత గుడి విషయంలో మరి నా బంధువులందరూ దూరంగా ఉన్నప్పటికీ నా సంఘ బిడ్డలు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించి అంటే మరి సోజన గారిని నేను చాలా జ్ఞాపకం చేసుకోవాలండి. డోకుబుర్ర మేరీ సుధాకర్ గారి ఫ్యామిలీని, అలాగే సోజన గారు అలాగే ఆవిడ చాలా నాకు ఒక తల్లిగా ఒక అక్కగా ఉండి డెలివరీ టైంలో నాకు గుడియాని డెలివరీ అవగానే గుడియాని ఆవిడ చేతికి ఇవ్వడం జరిగింది. అంతకంటే తర్వాత మరి నా తమ్ముళ్ళు దూరంగా ఉన్నప్పుడు కూడా అన్నయ్యలు దూరంగా ఉన్నా మరి ఎలీషా నా ప్రియ తమ్ముడు ఏమన్నా వాళ్ళిద్దరు కూడా డెలివరీ అయ్యే వరకు కూడా నా దగ్గరే ఉండి నా క్యారేజీలు తీసుకొస్తూ ఎలీషా మరి ఎంతగానో బిడ్డ నన్ను ఒక తోబుట్టుగా నన్ను ఇక్కడ ధైర్యపరుస్తూ ఉండేవాడు. ఆ బిడ్డ మన మధ్యన లేడు, అయినప్పటికీ ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడని నేను సంతోషిస్తున్నాను. అలాగే మరి డెలివరీ టైంలో కిల్లాడి వారి జ్యోతి గారు, విజయ గారు, ఇంకా ఆవిడంటారు మీ అత్తగారు సింహాచలం గారు, వాళ్ళు ముగ్గురు కూడా చాలా హెల్ప్ చేశారండి. నిజంగా ఈరోజు గుడియా అందరి దీవులతో మీ అందరి దీవులతో అంటే బ్యాంకుపేటలో ఉండగా జరిగింది. అయితే నూతనంగా మాకు ఇచ్చిన దేవుడిచ్చిన సంఘంలో నా సంఘ బిడ్డలంటే నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే అన్ని విధముల మాకు కంచె వేసేది నా సంఘం. మాతో పాటు ఎండలో వానలో వాళ్ళందరూ తడిశారు. ఈరోజు ఒక సంఘం ఏర్పడడానికి నా సంఘ బిడ్డల ప్రార్థనలు. ఇంకొక విషయం గర్వంగా చెప్పుకునేది ఏంటంటే
మరి వేరే సంఘములు ఎలా ఉంటారో తెలియదు కానీ నా సంఘ పెద్దలు మాత్రం ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒక్కొక్కరు. వాక్య విధేయత, సంఘంలో ఒక ఆత్మీయ నడిపింపు. మోజెస్ గారు ఒకసారి లేచి నిలబడండి. గారు, గోపి గారు, ప్రవీణ్ ఎక్కడ ఉన్నాడండి? ప్రవీణ్. మరి వీళ్ళందరూ మా పెద్దలండి. మరి వీళ్ళు మాతో అన్ని విధాల ఎండలో అన్ని రకాల తడిచి మమ్మల్ని అందరూ ఒక సపోర్ట్ గా మమ్మల్ని ఎంతవరకు నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి చేతుల మీద సమస్తము మరి వారు అన్ని చక్కగా సమకూరుస్తున్నారండి. అందరూ ఒకసారి మా సంఘ పెద్దలకి ఒకసారి చప్పట్లు కొడదాం. అలాగే నా స్త్రీల సమాజంలో ఉన్న స్త్రీలు, నా సంఘంలో స్త్రీల సమాజం అని కాదు, స్త్రీలు సంఘంలో ఉన్న ప్రతి స్త్రీలు బలమైన పాత్ర అండి. ప్రార్థనలు బలమైన పాత్ర పోషిస్తారండి. ఏది ప్రార్థించినా నా కుటుంబం వెంటనే అది జరిగిపోవాలి, గొప్ప సాక్ష్యం. ఈ రోజు ఈ కార్యక్రమాలకు మేమిద్దరు పాస్టర్ గారు కానీ నేనేమీ చేయలేదు, అంతా నా మమ్మా బిడ్డలే చూసుకున్నారు. సమస్తం కుర్చీలు వేయడం ఇవన్నీ కూడా. అందుని బట్టి నా సంఘ బిడ్డలందరికీ వందనాలు. మరి బాల్య దినం నుండి యవన దశలోకి గుడియాన్ని ప్రవేశింప చేశాడు. ఈ భయంకరమైన దినాల మధ్యని మరి లోకం అనే మలినములు బిడ్డ అంటబడుకున్నట్లు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అంతేకాకుండా నా పిలుపుని అందుకుని నా రక్త సంబంధులు, నా బంధువులు అందరు కూడా వచ్చారండి. ఒక్కొక్కసారి ఒక్క నిమిషం మా బావగారు అక్క వైజాగ్ నుంచి ఒక్కసారి నుంచి ఒకసారి గట్టిగా చప్పట్లు పడదాం. అలాగే మా జోషక్క, మా బావగారు, మా బాబు వింటి వాళ్ళు కూడా నర్సాపూర్ నుంచి వచ్చారండి ప్రయాసపడి. అలాగే మా చిన్న అత్తయ్య గారు, పాస్టర్ గారు పిన్ని గారిని, పాస్టర్ గారు తల్లి గారిని చూడక్కర్లేదు, పాస్టర్ గారు పిన్ని గారిని చూస్తే చాలా అన్నారు కదా. ఒక్కసారి మా అత్తయ్య గారు అటు తిరుగుతారు చూడండి. అత్తయ్య గారు ఇదిగోండి మా మావయ్య గారు, మా మావయ్య గారు అండి. మా బావగారు మీకు ఎవరికి తెలీదు, మా తోటికోళ్ళు నుంచి, మా మరిది మోషే నుంచి అన్నాను. మరి మా తోటికోళ్ళు రావడం ఎందుకంటే స్కూల్లో పర్మిషన్ లేదు, అందుకని రాలేదు. మరి ముగ్గురు అన్నదమ్ములు కూడా, ఒక తల్లిదండ్రులు, ఒక సత్తపస్తి లక్ష్మి గారు, సదానందరావు గారి కుటుంబంలో ముగ్గురు బిడ్డల్ని కూడా తల్లి చాలా దైవికంగా పెంచుకున్నారు. నా అత్తమావలు వాళ్ళు దైవికంగా పెంచుకుని ఒక కుమారుడిని పరిచర్య కొరకు, అంతేకాకుండా ప్రత్యేకించి పరిచర్య పిలుచుకున్న ఇంకొక కుమారుడు, ఇద్దరు కుమారులు కూడా పరిచర్యలు ఉన్నారు. తర్వాత మేనమామల దగ్గరకు వస్తున్నాను. నా తమ్ముడు, నా చిన్నన్నయ్య, అన్నయ్య తమ్ముడు, చిట్టి ఒకసారి చిన్నన్న ఒకసారి లేచి నిలబడండి. వాళ్ళిద్దరు మేనమామలు మీకు తెలుసు. హలో, నాకు రక్త సంబంధిగా మేనమామలైతే నాకు ఇక్కడ ఆత్మీయమైన మేనమామ ఇంకొక ఆయన ఉన్నారు. ఎవరండి? ప్రవీణ్. గుడియాకి ఆత్మీయమైన మేనమామ ప్రవీణ్ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు పడదామండి. ఈ రోజు ఎంత ముస్తాబు అయిందంటే మరి ప్రవీణ్ అలా మావయ్య వల్లే ఏంటి. దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. ఈ రోజు నా సంఘ బిడ్డలకి, అలాగే దూర ప్రాంతం నుంచి నా మేనగోడలు వచ్చిందండి, హనీ నుంచి వాళ్ళమ్మ హనీ, అలాగే నా ప్రదీప్ బాబు తమ్ముడు కూడా నుంచేవారు. నా మేనకోడలండి, మా చిన్నన్నయ్య, మా జోషక్ అన్నాను కదండి, ఆ చిన్నన్నయ్య కూతురండి, ప్రయాసపడి జంగారెడ్డి కూడా నుంచి ట్విన్స్ పుట్టారని చెప్పాను కదండి, అది మా పాప. మీరు ప్రేయర్ కూడా చేశారు, ఆ పాపే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. అలాగే శాంతి గారు, మరి కృష్ణ గారికి ఒంట్లో బాగోపోయిన కూడా కృష్ణ గారు కూడా వచ్చారు. మణి గారికి ఇంకొక విషయం చెప్పాలండి. ఈ రోజు నేను ఒక పని చేసుకుంటే మణి గారు ఒక్కసారి నుంచండి. మణి గారు, నేను పాపని గుడియని మణి గారి చేతిలోనే పెట్టేశానండి. ఆవిడే పోషించుకున్నారు, ఆవిడే పెంచుకున్నారు. పెదబాబు గాని కృష్ణ గారు గాని వాళ్ళు నన్ను చాలా గుడియ అంటే, నేను గుడియ గురించి వచ్చింది కాబట్టి టాపిక్ చెప్తున్నానండి. మళ్ళీ అవకాశం ఉండదు, మళ్ళీ తర్వాత ఏముంటుందో, అందుకని నేను చెప్తున్నా. మణి గారు నన్ను చాలా ఒక కుటుంబంలో నన్ను ఒక బిడ్డగా, ఒక కూతురుగా, మరి పెదబాబు చిన్నబాబు కూడా ఒక అక్కగా నన్ను చాలా ఇదిగా చూసుకున్నారండి. అందరికి కూడా వందనాలు. అలాగే మరి శాంతి గారు పాప కూడా వచ్చింది, అందుని బట్టి మీకు కూడా వందనాలండి. అలాగే నా సంఘ బిడ్డలందరికీ మరి ఎవరినైనా మర్చిపోయినట్లయితే క్షమించండి. మరి సండే స్కూల్లో ఈ రోజు ఇలా ఉన్నారు అంటే మా రమేష్, ఒక్కసారి రమేష్ నుంచి వాళ్ళమ్మ రమేష్ అండి సండే స్కూల్ మా పిల్లల్ని నడిపించటం
మరి ఆ బిడ్డకు కూడా మరి ప్రభుని యేసుక్రీస్తునామమున వందనాలండి. మరి ఈ రోజు మంచి ఆత్మీయమైన ఆహారం అందించడానికి మా అన్నయ్య, మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు. మా అన్నయ్య రండి అన్నయ్య. నాకు దేవుడు ఎక్కడికక్కడికి నాకు రక్త సంబంధాలు పెట్టేశారు. నా రక్త సంబంధాలు దూరంగా ఉన్న నాకు ఆత్మీయ వాళ్ళని బోళ్ళ మందిని పెట్టేశారు. హైదరాబాద్ వెళ్తే నాకు అన్నయ్య, నాకు వదిన గారుగా మరి సత్య అత్తమ్మ గారు నన్ను ఎంతగానో ఆదరించారు. ఈ మళ్ళీ చుటికీకి అన్నయ్య వచ్చారు. గుడియాకు కూడా అన్నయ్య రావాలని మా ఆశ. అన్నయ్యకి ఎక్కడైనా ఒకవేళ ఎక్కడైనా ఉంటదేమో అని ప్రార్థన చేయగానే ఎక్కడ లేదని చెప్పడం జరిగింది. అందుని బట్టి అన్నయ్యకి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, నా సంఘ బిడ్డలందరికీ, నా రక్త సంబంధులందరికీ, మరి దూర ప్రాంతాల్లో వచ్చిన నా బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఎక్కువ సమయం చెప్పి నేను మిమ్మల్ని బాధ పెట్టను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరి చుటికి మొన్నటి నుంచి మరి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కి ప్రమోట్ అయింది కదండి. మరి ఇంటర్మీడియట్ కి వెళ్ళిన ఒక వారంలోనే వాళ్ళకి ఒక ఆత్మీయమైన ఒక బంధం కలిగిందండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కసారి అందరిని రేసి నుంచుండమ్మా. చుటికి ఫ్రెండ్స్ గట్టిగా చప్పట్లు కొడతాం. వచ్చారు పొద్దున్న నుంచి వచ్చి వాళ్ళ ఫ్రెండ్నే తయారు చేసుకున్నారు కానీ అది. అలాగే నా ప్రియమైన ఫ్రెండ్ జ్యోతి కూడా వస్తుందండి. మరి ఈ రోజు ఎంత చక్కగా అయింది అంటే ఎవరు అంటే మా సంఘ బిడ్డ నిన్ని. ఆ బిడ్డ ఎంతగానో బిడ్డని తయారు చేసిందండి. నిన్ని కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. పాపం తన తయారవ్వకుండా గుడి అని తయారు చేసింది. ఇప్పుడు నిన్ని కూడా అక్కడే ఉంది. మా ఫ్రెండ్ జ్యోతి కూడా వస్తుందండి. తనకు కూడా పరిచయం చేస్తాను. ఓకే. దేవుని నామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. వెల్కమ్ జ్యోతి. థ్యాంక్ యూ. ఓకే అండి. బావగారికి సమయాన్ని అప్పగిస్తాను. మరి ఈ సమయంలో వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మా వదిన గారైనటువంటి కుమారి గారిని ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన చేయడానికి ఇప్పుడు బ్రదర్ జోషి గారు వస్తారండి ప్రార్థన చేయడానికి. బ్రదర్ జోషి గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారండి. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రియగల రాజా, గడిచిన కాలం అంతా నీ కృపా కటాక్షంలో కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని వేలాది స్తుతి స్తోత్రాలైనా. ఇదిగోనైనా ఉదయకాలంలో మేమందరం కలిసి ఎందు నిమిత్తమైతే నీ పాదాల ముందు మోకరిని గోజాడు వేడుకొంచున్నామో నీకు స్పష్టంగా తెలిసినైనా. ఇదిగోనైనా ఆత్మీయ సదస్సుగా మేమందరం చేరి మరి మా చెల్లి ఇవాన్స్ కుటుంబం ద్వారా నా తండ్రి చిన్న బిడ్డ మరి నైనా శారీ ఫంక్షన్కి వచ్చినందుకు మీకు లెక్కలేని వేలాది స్తుతి స్తోత్రాలైనా. వచ్చిన ఆత్మీయులను రక్త సంబంధులను అందరినీ తోడుకుని వచ్చినందుకు నీకు లెక్కలేని వేలాది స్తుతి స్తోత్రాలు నా తండ్రి. నైనా గడిచిన కాలం అంతయు బిడ్డను యవ్వన దశలోకి తీసుకొచ్చినందుకు నీకు లెక్కలేని వేలాది స్తుతి స్తోత్రాలైనా. బిడ్డ మరి అరుదంతలు వద్దంత వర్ధిలింపు చేయబడి నా తండ్రి మరి ఈ యవ్వన దశలో నా తండ్రి నీ నామంలో గొప్ప సాక్షిగా నిలబడే భాగ్యం దయచేయండి. అలాగే నా తండ్రి నా చెల్లి చేయుచున్న నైనా సువార్తను నా తండ్రి సంఘాన్ని నైనా మీరే చూచి దీవించి కాచి కాపాడండి నా తండ్రి. అలాగే నైనా శ్యామ్ గారు చేసిన నా తండ్రి నైనా కార్యక్రమంలోను నా తండ్రి చేస్తున్న సేవలను ఆశీర్వదించి నా తండ్రి బిడ్డలను బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
మరి సమయంలో ప్రత్యేకమైనటువంటి కీర్తన మరి చుట్టుకి వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడి వినిపిస్తారు మనకి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ట్రేబుల్ పెంచండి, ఇది ట్రేబుల్ కాదు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కొంచెం ట్రేబుల్ పెంచండి కొంచెం. ముగింపు ఉంది, నమ్మకం అయిపోదు, నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అయిపోదు. ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అయిపోదు. ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును,
ప్రైజ్ ది లార్డ్. మరి చక్కని పాటను వినిపించినటువంటి మాస్టర్ శాంసన్ వారి కుటుంబం, మరి బిడ్డల చుట్టుకి గుడియా కూడా చక్కని పాట, మరి చాలా ఒక ప్రత్యేకమైన రీతిలో పాట వినిపించారు. నిజంగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ప్రత్యేకమైనటువంటి సమయానికి వచ్చామండి. మన మధ్యనటువంటి రెవరెండ్ డాక్టర్ వరప్రసాద్ గారు ఉన్నారు. ఆయన ప్రత్యేకమైనటువంటి మరి వాక్య బోధకుడు. ఆయన లాస్ట్ టైం నేను ఆయన January 26th ఒక మ్యారేజ్లో కలుసుకున్నాం మేము. నేను ఆ డిన్నర్కి మేము ఆయన చక్కని వాక్య పరిచయం చేశారు అక్కడ. మరి వధూవరుల కోసం చక్కగా మరి అందరిని నవ్విస్తూ కూడా చక్కని ఎగ్జాంపుల్స్ ఇస్తూ వధూవరులను దీవిస్తూ మంచి ప్రసంగం చేశారు అక్కడ. మేము చాలా ఇంప్రెస్ అయ్యాను. మరి అదేవిధంగా మేము ఆ యొక్క మరి చర్చ్ నుంచి కిందకి మరి రిసెప్షన్కి వచ్చాము భోజనాలు చేయడానికి. మరి పాస్టర్ గారు అడిగారు నాకు, తమ్ముడు శాంసన్కి ఏమని చెప్పమంటారని. నేను అనుకున్నాను అప్పుడు, ఇది ఎప్పుడో కొంచెం పురాతన కాలంలో అడగవలసిన ప్రశ్నలాగా ఉన్నది, పాస్టర్ గారు ఎందుకు అడుగుతున్నారని కొంచెం నాకు అనుమానం వేసినప్పటికి కూడా సరేనండి అనుకున్నాను. బట్ ఎనీహౌ పాస్టర్ గారు చక్కనైనటువంటి దైవ సేవకులు. మరి లాస్ట్ టైం నేను చుట్టుకి ఫంక్షన్కి వచ్చినప్పుడు ఐ థింక్ పాస్టర్ గారే అందించినట్టున్నారు వాక్యం. చాలా చక్కని వాక్య పరిచయం చేస్తున్నారు ఆయన. మరి ఈ సమయంలో మరి సమయాన్ని మరి వృధాపరచకుండా మరి ఆయనకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను మన మంచికి వరప్రసాద్ గారిని. దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ సమయంలో రైజల్ విక్టోరియా యొక్క ఈ స్తుతి ఆరాధనకు అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి సహోదరులు డేవిడ్ రాజు అన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే వేదిక మీద ఉన్నటువంటి నా ఆత్మీయ సహోదరులు, తోటి జత పనివారు రెవరెండ్ ఎస్ శాంసన్ పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈరోజు ఈ స్తుతికి కారణమైనటువంటి విక్టోరియాకు ప్రత్యేకమైన దీవెనలు నేను తెలియజేస్తున్నాను. మరి పాస్టర్ గారికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం, చక్కటి తలాంతులు, ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నట్టుగా ఫ్యామిలీ అంతా కూడా చక్కగా పాటలు పాడేటువంటి భాగ్యం దేవుడు వారికి అనుగ్రహించారు. మరి ఈరోజు కుమార్తెలు ఇద్దరిని, ఈ ప్రక్క ఒక అమ్మాయి, ఈ ప్రక్క ఒక అమ్మాయి, మధ్యలో పాస్టర్ గారు నిలబడి ఆ రీతిగా పాట పాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. నిజంగా 144వ కీర్తన చదువుకున్నాం మనం. ఆ కీర్తనలో ఉన్నటువంటి మాట నాకు గుర్తొచ్చింది. అంటే మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల స్తంభాలు. పాస్టర్ గారికి 2 స్తంభాలు ఉన్నారని, ఒక రైట్ అండ్ ఒక లెఫ్ట్ పిల్లర్స్గా ఆయన మినిస్ట్రీకి కూడా దేవుడు ఒక పిల్లర్స్ లాగే ఇచ్చి వారి పరిచరణ ముందుకు కొనసాగిస్తున్న రీతిని బట్టి కూడా నేను దేవుని మహింపరుస్తున్నాను. మరి రాబోయే కాలంలో వారు ఇంకా బలంగా దేవుని యొక్క పరిచర్లో వాడబడాలని నేను మనసారా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మరొకసారి మేము ముందుకు రావటానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్ద కుమార్తె చుట్కీ యొక్క మెచ్యూర్ ఫంక్షన్లో కూడా నేను వాక్యాన్ని అందించాను. అలాగనే గుడి యొక్క మెచ్యూర్ ఫంక్షన్లో కూడా వాక్యాన్ని అందించడానికి పాస్టర్ గారు నన్ను పిలిచినప్పుడు నేను కొంచెం భయపడ్డాను, రావడానికి అవ్వకపోవచ్చని. ఏదేమైనప్పటికీ ఈరోజు దేవుడు నాకు సమయాన్ని ఇచ్చినందుకు నేను దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రేమతో నన్ను ఆహ్వానించిన నా సహోదరుడు రెవరెండ్ ఎస్ శాంసన్ పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలని నేను భావిస్తున్నాను. మనం చదువుకున్నటువంటి ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఒకసారి మనం అందరం దేవుని వాక్యంలో నుండి ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము
తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలిగి చేసుకునుచున్నది. తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానానికి అవసరమైనటువంటి దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ, నమ్మకము, కనికరం, కృప కలిగిన తండ్రివైన దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ పరిశుద్ధమైన ఘనమైన జీవము కలిగిన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతుండగా ఈ దీనిని నీ సిలువ చాటున మరుగుపరుచుకునండి. నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగినట్లు నీ సహాయంను మాకు అనుగ్రహించమని, ప్రత్యేకంగా ఈ ఆరాధనకు స్తుతికి కారణమైనటువంటి కుమార్తె రైజల్ విక్టోరియాని నీ చేతులకు అప్పిస్తున్నాను. ఆమెను మీరు బలపరిచి దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో బాల్య దశలో నుండి యవ్వన దశలోనికి అడుగుపెట్టినటువంటి రేజల్ విక్టోరియా, మరి ఆమె ఇప్పుడు యవనస్తురాలా అంటే యవనస్తురాలు కాదు, అలానే చిన్నపిల్ల అంటే చిన్నపిల్ల కూడా కాదు. ఆమె బాల్య దశకు యవ్వన దశకు మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక మరి ఆ కుమార్తె ఏ గ్రోయింగ్ యంగ్ గర్ల్గా మనం చెప్పొచ్చు, ఎదుగుచున్నటువంటి యవన కుమార్తె. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఎదగాలి, మనం అన్ని విషయాలలోనూ ఎదగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసాం 4వ అధ్యాయంలో, మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలోనూ ఎదగాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సో గ్రోత్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము ప్రతిదీ ఎదగటం అనేటువంటి దానిని ఆశిస్తాము. వి ఎక్స్పెక్ట్ గ్రోత్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ప్రతి విషయంలో కూడా మనము అభివృద్ధిని, ఎదుగుదలను ఆశిస్తూ ఉంటాం. పిల్లలు ఎదగాలి, అలాగనే మనం ఇంటలెక్చువల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రోత్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అయితే మరి గ్రోత్ ఈజ్ ద సింబల్ ఆఫ్ మెచ్యూరిటీ. ఈ ఎదుగుదల అనేటువంటిది పరిపక్వతకు ఒక సూచనగా కూడా ఉండటాన్ని మనం చూస్తున్నాం. సో ఈరోజు ఒక వ్యక్తి మెచ్యూర్డ్ పర్సన్గా ఉండటానికి, లేదా స్పిరిచువల్గా మెచ్యూర్డ్ పర్సన్గా ఉంటే ఆయనకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు మేము ముందుంచాలని నేను భావిస్తున్నాను. ద 4 మార్క్స్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తికి ఉండేటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మేము ముందు ఉంచాలని భావిస్తున్నాను. నిజం చెప్పాలనంటే ఒక వ్యక్తి తను ఎదుర్కొన్నటువంటి ఏదైనా సమస్యకు స్పందించటం, ఒకవేళ ఏదైనా మనం ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్కి మనం ఎలా ప్రతిస్పందిస్తాం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందని అంటే మన యొక్క లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఎలా మనం గ్రో అనే దాని మీద మనం ఎదుర్కొన్నటువంటి ఏ సమస్యకైనా కూడా మనము స్పందించేటువంటి పద్ధతి ఆధారపడి ఉంటుంది. కనుక మరి ఎదుగుచున్నటువంటి మనం, అది ఫిజికల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, లేదా ఇంటలెక్చువల్గా కావచ్చు, లేదా ఫైనాన్షియల్గా కావచ్చు, అన్ని రీతిలుగా మనం ఎదుగుచున్నప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోలే అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఏ రీతిగా దానిని మనం అధిగమించాలి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూడాలని నేను భావిస్తున్నాను. మొదటి లక్షణాన్ని మేము ఉంచుతున్నాను ఏంటంటే ఏ మెచ్యూర్డ్ పర్సన్ ఈజ్ ఏ పాజిటివ్ అండర్ ప్రెషర్ అనమాట. మొదటి మాట ఏంటంటే ఏ మెచ్యూర్డ్ పర్సన్ ఈజ్ పాజిటివ్ అండర్ ప్రెషర్. అంటే ఎదురైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఒక వ్యక్తి మెచ్యూర్డ్గా ఉండాలని అంటే సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండాలి. ఈ రోజుల్లో మనం జీవిస్తున్నటువంటి ఈ సొసైటీని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనము జీవిస్తున్నటువంటి ఈ సమాజము అనేటువంటిది అనేకమైన ఒత్తిడులను మన మీదకు తుఫానుల వలె, గాలుల వలె, పెనుగాలుల వలె మన మీదకు వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో యవనస్తులు, మరీ విశేషంగా యవనస్తుల యొక్క పరిస్థితిని చూస్తుంటే సమస్యలను ఎదుర్కోలేక వారు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటాన్ని మనం చూస్తున్నాం. సో ఎలా ఎదుర్కొంటే వాటిని మనం అధిగమించగలం అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు ప్రెషర్స్ అనేటువంటి వాటిని ఎదుర్కోవడానికి మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్.
సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకు కొనసాగాలి. అందుకనే కీర్తనాకారుడు 144వ కీర్తనలో చెప్పే మాట ఏంటంటే, మా కుమార్తెలు నగరునికై చెక్కబడినటువంటి మూల స్తంభముల వలె ఉన్నారన్నాడు. మా కుమార్తెలు, నిజానికి 144వ కీర్తన చివరి వచనం ఏం చెప్తుందంటే, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. ఇట్టి స్థితి గలవారు అంటే ఎలాంటి స్థితి అనే విషయాన్ని మనం చూసినప్పుడు అక్కడ చాలా మాటలు మనకు కనబడతాయి. ఏంటనంటే 13వ వచనం చూస్తే, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను, మా గడ్డి పిల్లలు వేయించున్నవి, మా ఎడ్లు, ఇలా చాలా అభివృద్ధి సంబంధించినటువంటి మాటలు మనకు అక్కడ కనబడుతున్నాయి. అయితే వాటన్నింటికీ మించినటువంటి మాట ఆఖరిగా చెప్తున్నాడు ఏంటంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే పైన ఉన్నటువంటి సమృద్ధితో కూడినటువంటి అభివృద్ధికరమైనటువంటి పరిస్థితులు అన్నింటికీ మించి దేవునిని కలిగినటువంటి బిడ్డల యొక్క జీవితాలను కూడా చెప్తుంది. ఇట్టి స్థితి కలిగినటువంటి వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అందుకనే ఇక్కడ 144వ కీర్తనలో ఆయన చెప్పే మాట ఏంటంటే 12వ వచనంలో, మా కుమారులు మా కుమార్తెలు అనే మాట మనం చూస్తున్నాం. అంటే దెర్ ఈజ్ ఏ స్పెషల్ డిస్టింక్షన్ బిట్వీన్ అవర్ చిల్డ్రన్ అండ్ అదర్స్ చిల్డ్రన్. ఇతరుల పిల్లలకు మన పిల్లలకు ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం ఉండాలి అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అనగా దేవుని బిడ్డలు ఎదురయ్యేటువంటి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక రకంగా వాటిని అధిగమించేటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతను పొందుకోగలరు. కారణం ఏంటంటే వారి జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకత దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలుగా మన బిడ్డలు ఉండడం. మరి విశేషంగా ఈరోజు మరి గుడియాని గురించి లేదా చుట్కిని గురించి ఆలోచన చేస్తే వీరికి ఇంకొక ప్రాధాన్యత ఉంది. ఏంటంటే పాస్టర్ గారి పిల్లలు, ఇట్స్ ఏ ఎక్స్ట్రా ప్రెషర్ అన్నమాట. నేను దానిని వారికి చెప్పే మాట ఏంటంటే, పాస్టర్ గారి పిల్లలకి సాధారణంగా మిగతా ఉన్నటువంటి పిల్లలకి పాస్టర్ గారి పిల్లలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే వారి మీద ఒకంత కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మామూలుగా పెరిగేటువంటి పిల్లలకి పాస్టర్ గారి పిల్లలకి ఖచ్చితంగా డిస్టింక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకనంటే సమాజం అంతా పాస్టర్ గారి పిల్లలు ఏం చేసినా దానిని భూతత్వంలో పెట్టి చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాస్టర్ గారిని గూర్చి పిల్లలను గూర్చి మాట్లాడడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ప్రెజర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ పాస్టర్స్ అనమాట. దైవజనుని యొక్క కుటుంబంలో చాలా ప్రెజర్స్ ఉంటుంటాయి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పాస్టర్ గారిని అంటే ఆయన ఏదో అతీతమైనటువంటి వ్యక్తి, అతీతమైన శక్తి, ఆ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వ్యక్తిగా మనం భావించి స్పిరిచువల్ విషయంలో ఆయనని మనము ఒక చట్రంలో పెట్టి చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఆ ఫ్యామిలీని. సో పాస్టర్ గారు కూడా ఎలా ప్రయత్నం చేస్తూ ఉంటానంటే, నేను బోధిస్తున్నాను కనుక నేను నా పిల్లలని నేను ఒక మాదిరిగా ఉండాలనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రెషర్తో పిల్లల్ని కూడా ఆ ప్రెషర్కి గురి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు పాస్టర్ గారు. ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం అనమాట. ఎలాంటిదంటే ఒక తాడు మీద నడవటం ఎంత కష్టమో, ఎంత బ్యాలెన్సింగ్గా నడవాలో పాస్టర్ గారికి కూడా పిల్లల్ని పెంచడం అనేటువంటిది కత్తి మీద సాము లాంటిది అనమాట. అంటే మనము మాదిరికరంగా లేకుండా ఇష్టానుసారంగా మనము ఒక బోధించేది ఒకటి, మనం బ్రతికేది ఒకటిగా ఉన్నటువంటి పాస్టర్ గారి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఒక స్పిరిచువల్ మోడల్ని ఇవ్వాలనుకున్నటువంటి ఏ పాస్టర్ గారికైనా కూడా పిల్లలను పెంచడం అనేటువంటిది ఇట్స్ ఏ గ్రేట్ ఛాలెంజ్, చాలా సవాళ్ళతో కూడినటువంటిది. సో మెచ్యూరిటీ, ద లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అనేటువంటిది ఏం చేయగలుగుతుందంటే, ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏం చేస్తుందంటే ఇలాంటి ప్రెజర్స్లో మనం చాలా ప్లెజెంట్గా ముందుకు వెళ్ళడానికి మనకిచ్చేటువంటి అదనపు శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవునిలో నుండే వస్తుంది. అందుకే నేను వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవానే దేవునిగా కలిగి బ్రతకటం అనేటువంటిది అదనపు శక్తి. కనుక ఎదురయ్యేటువంటి ఎలాంటి ప్లెజర్స్ని కూడా అధిగమించి, ప్రెజర్స్ని అధిగమించి మరి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికే పాస్టర్ గారు వారి పిల్లలు కూడా నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు, ప్రయత్నిస్తూ ఉండాలి కూడా. కొన్నిసార్లు పాస్టర్ గారు పిల్లలకి ఏమనిపిస్తారంటే, మా డాడీ ఒక చాలా మమ్మల్ని సతాయిస్తున్నాడని భావిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ పిల్లల మమ్మల్ని పెరగనివ్వట్లేదని భావిస్తూ ఉంటారు. మా డాడీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అనుకుంటూ ఉంటారు. ఎందుకనంటే మిగతా వాళ్ళగా ఎక్కడ పడితే అక్కడికి సరదాగా తీసుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. ఏది పడితే అది చేయడానికి అనుమతించరు పాస్టర్ గారు. ప్రతిదీ అది చేయకూడదు, ఇది చేయకూడదని వారిని రిస్ట్రిక్షన్స్తో పెంచుతూ ఉంటారు.
ఒక రకంగా అది వారికి చాలా కష్టంగా అనిపించవచ్చేమో, కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అది వారిని ఒక అందమైనటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి నగరునికై చెక్కుతున్నటువంటి మూలస్తంభంగా ఆ యొక్క నర్చరింగ్ అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం. అందుకనే నిర్గమకాండము 25వ అధ్యాయంలో మనం చూస్తే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి కొన్ని పరికరాలు ఉన్నాయి. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరికరాలలో ఒక పరికరం చాలా విశేషమైనటువంటి పరికరం. ఈ ప్రత్యక్ష గుడారానికి మనం దాని యొక్క స్ట్రక్చర్ని చూస్తే ఎలా ఉంటుందంటే చుట్టూ డేరాలతో మూసేసి ఉంటుంది. ఫ్రంట్ కూడా కర్టెన్ ఉంటుంది. 3 భాగాలుగా ఉంటుంది. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉంటుంది. దాని బయట ఉన్నదంతా కూడా ఆవరణము. సో ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి కొన్ని ఉపకరణాలు ఉన్నాయి. ఈ ఉపకరణాల్లో ఒక ఉపకరణం ఏంటంటే దీపస్తంభం, మెనోరా అంటారు. ఈ దీపస్తంభము అనేటువంటిది ఏం చేస్తుంది? దీని పని ఏంటనంటే, ఈ దీపస్తంభంలో యొక్క పని ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరిచర్య చేసేటువంటి వారందరికీ కూడా వెలుగునిచ్చేటువంటిది. సూర్యుని కాంతి అందులో ఉండదు. అంటే సన్ రేస్ లోనికి వెళ్ళే అవకాశం లేదనమాట. అంటే కంప్లీట్ క్లోజ్డ్ ఈ టాబర్నికల్ అనేటువంటిది. దాంట్లో కేవలము ఏ వెలుగు మాత్రమే ఉంటుందని అంటే ఈ మెనోరా యొక్క వెలుగు మాత్రమే ఉంటుంది, దీపస్తంభం యొక్క వెలుగు. అయితే ఈ దీపస్తంభము అందులో ఉండాలని అంటే అది దేనితో చేయబడింది ఉండాలంటే మొట్టమొదటిగా అది మేలిమి బంగారంతో చేయబడి ఉండాలి. మేలిమి బంగారం, ఏ బంగారం పడితే కల్తీ లేని బంగారం కావాలి. సో మన పిల్లలు దేవుని పరిచర్యలో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే కల్తీ లేని బంగారంలో ఉండాలంట, మేలిమి బంగారం. చూడండి ఒకసారి నిర్గమకాండం 25వ అధ్యాయము 31వ వచనం చూస్తే, మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను. దేంతో చేయాలట? మేలిమి బంగారంతో చేయాలి. సో ఇది మేలిమి బంగారం కదా అని చెప్పి ఆ మేలిమి బంగారంతో మనం తీసుకెళ్ళి బంగారాన్ని అక్కడ పెడితే దీపస్తంభం అవ్వదు. అది దానిని తయారు చేయాలి. ఇట్ మస్ట్ బి మౌల్డ్ ఇంటూ ఏ మెనోరా. ఈ దీపస్తంభంలో దానిని తయారు చేయాలి. తయారు చేసేటువంటి వ్యక్తి దాన్ని ఎలా చేస్తాడనంటే, ఎలా చేయాలని చెప్తున్నాడు అంటే 31వ వచనంలో మనం ఇంకా ముందుకెళ్ళి చూస్తే, నకిషీ పనిగా ఈ దీపవృక్షమును చేయవలన్నాడు. నకిషీ పనిగా చేయాలి. ఈ నకిషీ పని అనేటువంటి మాటకు హెబ్రీ భాషలో వాడిన పదం ఏంటంటే మిక్షా అనే పదాన్ని వాడారు. మిక్షా అనేటువంటి మాటకు నా అర్థం ఏంటంటే హ్యామర్డ్ వర్క్ అట. సుత్తుతో కొడుతూ దానిని మెరుగు తీసుకురావాలట. మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల స్తంభాలు. చెక్కడం అనేటువంటిది అంత తేలిక అయ్యేటువంటి పని కాదు. కుమారులను గురించి ఈ మాట వాడలేదు. కుమారులు ఏమన్నంటే ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, ఎదిగిన మొక్కలా ఉన్నారు. సో పిల్లలను పెంచడంలో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు చెప్తున్న మాట ఏంటంటే, కుమారులనేమో ఎదిగిన మొక్కలతో పోల్చారు, కుమార్తెను మాత్రం ఏం చెప్పాడంటే మూల స్తంభాలు, చెక్కిన మూల స్తంభాలు అంటట. నగరునికై చెక్కడం అనేటువంటిది కష్టం. చెక్కేవాడికి కష్టమే, చెక్కించుకుంటున్నటువంటి స్తంభానికి కూడా కష్టమే. కారణం ఏంటంటే చెక్కడం అనేటువంటిది 2 రకాల ప్రక్రియలు. ఒకటి ఏంటంటే సుత్తితో కొట్టాలి, రెండోది ఉలిని ఉపయోగించాలి. వేస్ట్ చాలా ఉంటుంది. చెక్కిన స్తంభానికి రాతికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, రాతిలోనే స్తంభం ఉంది, కానీ ఆ స్తంభాన్ని బయటికి తీయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలన్నమాట, సుత్తి ఉలి ఉపయోగించాలి. చాలామంది రాళ్లకు ఏది ఇష్టం ఉండనంటే స్తంభాల్లో ఉండడం ఇష్టమే, కానీ చెక్కబడడానికి మాత్రం ఇష్టపడరా. అంటే సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకోవాలని, లేదా చాలా ఉన్నతమైనటువంటి బ్లెస్సింగ్స్తో నింపబడాలనేటువంటి చాలామంది పిల్లలకు ఉంటుంది. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు మన పిల్లలు, లేదా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు పేరెంట్స్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, వీఆర్ ఫెయిలింగ్ టు మౌల్డ్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల్ని మలచటంలో మనం విఫలమవుతున్నాము. ఆ యొక్క బర్డెన్ మనం తీసుకోవడానికి, అలాగనే పిల్లల్ని ఆ రీతిగా పిల్లలు కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే వారు పరిశుద్ధ స్థలంలో ఉండడానికి ఉపయోగపడరు. వాళ్ళు
ఎక్కడ ఉంటారనంటే ఆవరణం వెలుపట ఉంటారనమాట, బయట ఎక్కడో ఉంటారు చాలామంది. అందుకనే ఈ 144వ కీర్తనలు ఏం చెప్తానంటే, మా వీధులలో ఆ ఉరుకులెత్తుటైనను చొరబడుటైనను లేదంటాడు. ఉరుకులెత్తుట చొరబడుట. సమాజంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే వారి పిల్లలు ఆవరణములలో కూడా రారు. పరిశుద్ధ స్థలంలో పక్కన పెట్టండి, ఆవరణంలో కూడా రారు, వీధులలో ఉంటారట, ఉరుకులెత్తుతారంట, చొరబాటు అట. ఈ మాటలు వింటే మనకి ఏం గుర్తొస్తుందనంటే, ఒకవేళ మీరు జగన్నాయకపూర్ మార్కెట్కి వెళ్తే అక్కడ కనబడుతుంటే కొన్ని ఆబోతులు ఉంటాయి అన్నమాట. సడన్గా చొరబడిపోతూ ఉంటాయి, పరుగులెట్టేస్తూ ఉంటాయి అనమాట. అవి వస్తానంటే ఇంక మిగతా వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాల్సిందే, భయపడిపోవాల్సిందే. కొంతమంది యవనస్తులు ఇలాగే ఉన్నారు, భయంకరమైన అలవాట్లతో ఆబోతుల్లా, అచ్చోసిన ఆబోతుల్లా ఉంటున్నారు అనమాట. ఊరకలెత్తుట, చొరబడుట. వారి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి పనికిరారు. నలగొట్టల ఆబోతు ఎద్దుగా మారాలంటే నలగొట్టబడాలి అది. ఆ రీతిగానే ఈ రాయి ఒక మంచి మూల స్తంభంగా ఉండాలంటే అది కూడా సుత్తితో కొట్టబడాలి. నా వాక్యము సుత్తి వంటిది కాదా, బండను బద్దలు కొట్టేటువంటి సుత్తి వంటిది కదా, అగ్ని వంటిది కదా అంటాడు. ప్రియులారా, కాల్చబడ్డానికి ఈ ప్రెజర్స్ను అధిగమించాలనంటే మనము దేవునిని, యెహోవాను దేవునిగా కలిగినటువంటి జనులుగా ఉండాలి అనేటువంటి మాట. ఏ మెచ్యూర్డ్ పర్సన్ ఈజ్ ఏ పాజిటివ్ అండర్ ప్రెషర్. అది హ్యామర్డ్ వర్క్ అన్నాడు. మిక్షా అనే మాటకు హ్యామర్డ్ వర్క్. అది కొట్టబడ్డానికి, అది చెక్కబడ్డానికి ఇష్టపడితే పరిశుద్ధ స్థలంలో నిలవబడుతుంది, అనేకులకు వెలుగునిస్తుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు ఏమనంటే, ఇదిగో దీపస్తంభం మీద దీపం వెలిగించేది ఎందుకనంటే ఇంటనున్న వారందరికీ వెలిగించుటకు. ఇంటనున్న వారందరికీ, మన పిల్లలు మనకు రాబోయే కాలంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలంటే దేవుని వాక్యము చేత వారు చెక్కబడుతూ ఉండాలి, మలచబడుతూ ఉండాలి. రెండో విషయాన్ని చెప్తున్నాను. ఏ మెచ్యూర్డ్ పర్సన్ హ్యాస్ మాస్టర్డ్ హిస్ మౌత్ అట. ఏ మెచ్యూర్డ్ పర్సన్ హ్యాస్ మాస్టర్డ్ హిస్ మౌత్. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు తిమోతికి ఒక అద్భుతమైన సూచన ఇస్తాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చెప్పే మాట ఏంటంటే, నీ యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మాటలో అనేటువంటి మాట మనం చూస్తాం. సో కౌంట్ యువర్ వర్డ్స్. ఇప్పటి వరకు గుడియా ఏం మాట్లాడినా ఏదో చిన్నపిల్ల మాట్లాడేసిందిలేండి అంట, ఏం మాట్లాడినా చెల్లిపోద్ది. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు చెప్పే మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం అంటాడు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఏ మెచ్యూర్డ్ పర్సన్ మస్ట్ మాస్టర్డ్ హిజ్ మౌత్. అతని నోటిని కాచుకోవాలి. ఓ తిమోతి, నేను నీకు ఇస్తున్నటువంటి ఒక సూచన, ఒక హెచ్చరిక ఏంటనంటే హోల్డ్ యువర్ టంగ్ అంటున్నాడు అనమాట. మాటలు పెద్దలు మాట్లాడుతున్నారు అనుకోండి, యవనస్తులు మాట్లాడుతున్న తల్లిదండ్రులు ఏ మాటలు జాగ్రత్తగా మాట్లాడు అంటూ ఉంటాం అనమాట. కారణం ఏంటనంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మూడింటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఒకటి ఏంటంటే డబ్బుల్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు. రెండోది నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలంట, నీళ్ళను కూడా చాలా జాగ్రత్తగా కూడా. మూడోది మాటలను చాలా జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడాలి, ఆచి తూచి మాట్లాడాలంట. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇప్పుడు వరకు గుడియా ఏం మాట్లాడినా చెల్లిపోయింది, కానీ ఇక్కడి నుంచి ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. సో మాటలు, మరి మంచి మాటలు మాట్లాడాలంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్క మంచి మాట చెప్పారు ఏంటంటే, ఒకని హృదయం దేనితో నిండుతుందో వాని నోరు వాటితో నిండపడుతుందంట. మన హృదయంను బట్టి మన మాటలు ఉంటాయి. సో మెచ్యూర్డ్ పర్సన్ మంచిగా మాట్లాడాలంటే ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా మన హృదయాన్ని మంచి ధననిధితో నింపుకోవాలి. ఏంటి మంచి ధననిధి
అంటే కీర్తనకారుడు మొదటి కీర్తన 2-3 వచనాలు చెప్తాడు ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు దానిని ధ్యానించాలంట. సో వీ మస్ట్ స్పెండ్ అవర్ టైమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో మన సమయాన్ని గడపాలి. వాక్యాన్ని చదవటం అని చెప్పటం లేదు, వాక్యాన్ని చదివేవాడు ధన్యుడు అనటం లేదు. మనం రోజు వాక్యాన్ని చదువుతాం. నిజం చెప్పాలంటే మనలో వాక్యం చదివే అలవాటు చాలా ఎక్కువే ఉంది కొంచెం. కానీ వాక్యం ఏం చెప్తున్నాడంటే చదివితే సరిపోదు అనట్లేదు. ఏమంటున్నాడు? ధ్యానించాలంట. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మెడిటేట్ చేయటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాక్యాన్ని ధ్యానించటం వల్ల ఏమవుతాయంటే వాక్యాలు హృదయంలో ఉంటాయి. ఇప్పుడు దేవుని మాటలు మన హృదయంలో ఉంచితే మన నోట్లోంచి కూడా ఏమొస్తాయి? దేవుని మాటలే వస్తాయి. కాని మాటలు నీ నోటకు రానియకు అంటాడు సామెతల గ్రంథకర్త. కాని మాటలు మన నోట వచించకూడదు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలట. కనుక సమాధానకరమైన మాటల మన నోట ఉండాలి. సో ఏ మెచ్యూర్డ్ పర్సన్ హ్యాస్ ఎ మాస్టర్డ్ హిస్ మౌత్. యాకోబు ఇంకా స్పష్టంగా చెప్తాడు. 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నాలుకను గురించి హెచ్చరిస్తూ అని చెప్పేటువంటి మాటను మనం ఒకసారి చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములు మనం అందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పబడును కదా. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబున్నను. ఓడ నడుపు అనే ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగే నాలుక కూడా చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. పిల్లరా, నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలట. మాటను జాగ్రత్తగా మాట్లాడాలనంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. 119వ కీర్తన మనం చదువుకున్నాం, పాస్టర్ గారు చదివించారు. 9వ వచనం ఏం చెప్తున్నానంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి తమ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకునేవారు. వాక్యము ప్రవర్తన, మాట ప్రవర్తన. అదే చెప్తున్నాడు తిమోతికి, నీ మాటలో నీవు మాదిరిగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మాటలు మాదిరి. సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ద థర్డ్ క్వాలిటీ ఆఫ్ ఏ మెచ్యూర్డ్ పర్సన్ ఈజ్ పీస్ మేకర్, నాట్ ఏ ట్రబుల్ మేకర్. మస్ట్ బి ఏ పీస్ మేకర్, నాట్ ఏ ట్రబుల్ మేకర్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని కీర్తనకారుడు చెప్తుంటే ప్రభు చెప్తున్నారు, యెహోవాను దేవునిగా కలిగి ఉండటం మాత్రమే కాదు, మనము దేవుని పిల్లలుగా ఉండాలి. వీ మస్ట్ బి ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలుగా ఉండాల్సినటువంటి వానికి ఉండే లక్షణం ఏంటంటే వారు మెచ్యూర్డ్గా ఉంటారు. ఈ మెచ్యూర్డ్ పర్సన్స్కి ఉండేటువంటి లక్షణం ఏంటంటే వారు పీస్ మేకర్స్గా ఉంటారే కానీ ట్రబుల్ మేకర్స్గా ఉండరు. ప్రియులారా, ఈ రోజులో చాలా ఫ్యామిలీస్లో ట్రబుల్స్ ఎవరి వలన అనంటే పిల్లల వల్లనే. కొన్ని కుటుంబాల్లో ఏడుస్తున్నారు. ఎందుకనంటే అయ్యో మాకు పిల్లలు లేరు అని ఏడుస్తున్నారు. కానీ కొన్ని కుటుంబాలు ఏమంటున్నారనంటే ఇలాంటి పిల్లలు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. కారణం ఏంటంటే దే ఆర్ మేకింగ్ ట్రబుల్స్, గివింగ్ ట్రబుల్స్ టు దేర్ పేరెంట్స్, గివింగ్ ట్రబుల్స్ టు ద సొసైటీ, గివింగ్ ట్రబుల్స్ టు ద చర్చ్. సంఘానికి, సమాజానికి, తల్లిదండ్రులకి అనేకమైన సమస్యలు సృష్టిస్తున్నటువంటి పిల్లలు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఈవెన్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్, క్రైస్తవ కుటుంబాలలో కూడా పిల్లలు సమస్యకు కారణంగా ఉంటున్నారు. ఇఫ్ యు ఆర్ ఏ స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ పర్సన్, యు విల్ బీ ఏ పీస్ మేకర్, నాట్ ఏ ట్రబుల్ మేకర్. ఎప్పటికీ నీవు నీ వలన సమస్య రావటానికి వీల్లేదు. అలా సమస్యకు కారణంగా మనం ఉండకుండా ఉండాలనంటే ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మన పిల్లలు దేవుని పిల్లలుగా
ఎదగాలి. అలా ఎదగటానికి ప్రాథమికమైన లక్షణం చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే, తనని అందరూ అంగీకరించరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగటకు ఆయన అధికారం అనుగ్రహించాను. సో యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ అండ్ లార్డ్. మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నేను కూడా ఒక క్రిస్టియన్నే అనుకోకూడదు. యాకోబుతో ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుతో దేవుడు అంటాడు, ఆ కళలో కనబడతాడు అనమాట. దర్శనాన్ని ఇచ్చినప్పుడు అంటాడు, నేను నిన్ను ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదిస్తాను, నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును అంటాడండి. నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, నీవు వెళ్ళే ప్రతి చోటకు నేను కూడా వచ్చి నీకు తోడుగా ఉండి నేను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. సో బ్లెస్సింగ్స్ విల్ కమ్ టు ద క్రిస్టియన్ చిల్డ్రన్ ఫ్రమ్ దేర్ పైటీ ఆఫ్ దేర్ పేరెంట్స్ అనమాట. అంటే తల్లిదండ్రుల యొక్క భక్తిని బట్టి పిల్లలకు ఆశీర్వాదాలు వస్తాయి ఖచ్చితంగా. అబ్రహామును బట్టి ఇస్సాకును బట్టి యాకోబును దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. అయితే ఇక్కడితో ఆగిపోతే రిలేషను అది కంటిన్యూడ్ బ్లెస్సింగ్స్ కాలేవు. అందుకనే యాకోబుతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే 28వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే ఆ 13వ వచనం చెప్తాడు, మరియు యెహోవా దానికి పైగా నిలిచెను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును యెహోవాను, నీవు పండుకొనే ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అంటాడు. అయితే యాకోబు ఏ గ్రేట్ డెసిషన్ తీసుకుంటాడు అక్కడ. ఏమనంటే 28వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే 20, 21, 2 కలిసే ఉన్నాయి. దాంట్లో 20 నుంచి చూస్తే 1, 2, 3, 4, 5 5వ లైన్లో ఏముందనంటే, అప్పుడు యాకోబు నాకు తోడే నేను వెలుచుని ఈ మార్గం నన్ను కాపాడి తింటకు ఆహారం ధరించటకు వస్త్రం నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును అన్నాడంటే. దేవుడు ఏం చెప్పాడు యాకోబుతోటి? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. ఇప్పుడు యాకోబు ఏం చెప్తున్నాడు దేవునితో? యెహోవా నాకు దేవుడై ఉండును. దిస్ ఈజ్ ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనము ఒక పీస్ మేకర్ ఎప్పుడు కాగలమనంటే వెన్ వీ మెయింటైన్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి. డాడీ ద్వారా వచ్చిన సంబంధం కాదు, మమ్మీ ద్వారా వచ్చిన సంబంధం కాదు, మన 4 fathers ద్వారా వచ్చినటువంటి సంబంధం మాత్రమే కాదు. తిమోతికి అదే చెప్తాడు. తిమోతిని గురించి నీ తల్లి అయిన లోయలోని, నీ అవ్వ అయినటువంటి లోయలోను, నీ తల్లి అయిన యూనేకోలోను నీలో కూడా భక్తి ఉంది అంటాడు అనమాట. సో ఈ భక్తి అనేటువంటిది వ్యక్తిగతంగా రావాలి, భారంగా భావించకూడదు. మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే డాడీ తిడతాడు కాబట్టి కాదు, మనం మందిరానికి ఎందుకు వెళ్ళాలనంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కనుక. సో దిస్ ఈజ్ ద పర్సనల్ రిలేషన్షిప్ వీ మస్ట్ మెయింటైన్. ఇది స్పిరిచువల్ మెచ్యూరిటీకి ద 4th level ఆఫ్ ఆర్ ద 3rd level ఆఫ్ ఏ స్పిరిచువల్ మెచ్యూర్డ్ పర్సన్. ఆధ్యాత్మికంగా పరిపక్వత కలిగినటువంటి వ్యక్తికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి లక్షణం. ఇక 4వ విషయం చూస్తే ఏ మెచ్యూర్ పర్సన్ ఈజ్ పేషెంట్ అండ్ ప్రేయర్ఫుల్. ఒక ఆధ్యాత్మిక పరిపక్వత, మనం అన్ని విషయములలోనూ ఎదుగుతాము అంటున్నాడు. ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే అతనికి సహనం ఉండాలంట, ప్రార్థనా జీవితం ఉండాలంట. ఈ 2 కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఎందుకు ఈ రెండింటిని ఒక్క మాట చేసి నేను చెప్తున్నానంటే పేషియన్సీ అనేటువంటిది, ప్రేయర్ఫుల్నెస్ అనేటువంటిది 2 కూడా విడదీయలేనటువంటి సంబంధం. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ప్రేయర్ఫుల్గా ఉంటాం కానీ పేషియన్స్గా ఉండం. మనం ప్రార్థన చేస్తాం, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆమెనని కళ్ళు తెరిచి అద్భుతం కోసం ఎదురు చూస్తాం అనమాట. 41 కీర్తన 1వ వచనం దావీదు ఏమిటంటే, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు. సహనముతో కనిపెట్టుకోవాలి, ప్రార్థనలో సహనంతో కనిపెట్టాలి. వెంటనే అద్భుతాలు జరిగిపోవు, కానీ ప్రార్థన ఖచ్చితంగా అద్భుతాలను తీసుకొస్తుంది. నో డౌట్ అట్ ఆల్. ప్రేయర్ కెన్ చేంజ్ థింగ్స్. పరిస్థితులను
ప్రార్థన మార్చగలుగుతుంది. ఎప్పుడనంటే వీ మస్ట్ వెయిట్ ఆన్ గాడ్. దేవుని మీద కనిపెట్టుకోవాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. ప్రార్థనతో సహవాసములో మనం ఎదుగుచున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనము ఏదైతే ఆశిస్తున్నామో ఆ స్థాయికి తీసుకెళ్ళి నిలబడతాడు. దావీదు ఎంత కనిపెట్టాడు, 20 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. అభిషేకం పొందాడు. దేనికోసం అభిషేకం పొందాడంటే రాజు కోసం అభిషేకం పొందాడు. దావీదు ప్రార్థన చేయలేదు, నన్ను రాజు చేయ ప్రభు అని. దేవుడే కోరుకున్నాడు. నేను కోరుకున్నటువంటి దావీదు అని దావీదు గురించి చెప్పాడు దేవుడు. కానీ దావీదు చేత అభిషేకించబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి, సమూయేలు చేత అభిషేకించబడినటువంటి దావీదు రాజు అవ్వడానికి 20 సంవత్సరాలు పట్టింది. 20 లాంగ్ ఇయర్స్ హి వెయిటెడ్ టు బీ ఎ కింగ్. ఎన్ని ప్రార్థనలు చేశాడో, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాడో. బికాస్ ఆఫ్ ఈ స్పిరిచువల్ మెచ్యూరిటీ హీ కెప్ట్ ఇన్ ప్రేయర్ అండ్ పేషెన్సీ. ఆయన ప్రార్థనను, సహనాన్ని కాపాడుకున్నాడు గనక ఆయన ఒకరోజు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభు అంటున్నాడు. నిజమే, దేవుడు మనల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తాడు. ఎప్పుడనంటే ప్రార్థనలో సహనముతో కనిపెట్టుకుని ఉన్నప్పుడు. సో ప్రార్థన జీవితాన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి, ప్రార్థిస్తూనే ఉండాలి. యవనస్తులు మరీ ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. సాధారణంగా పాస్టర్ గారి ఫ్యామిలీస్లో ఎట్లా ఉంటుందనంటే ఎవ్రీ వర్షిప్ ఈజ్ ఏ ఫ్యామిలీ ప్రేయర్. అంటే ఫ్యామిలీ అందరితో వెళ్తాం, ప్రార్థనలోకి పాల్గొంటాం. ఇంకా అన్ని ప్రార్థన చేసి వచ్చాక ఇంటికి వచ్చాక కూడా మరలా ఏం చేస్తాం, మరలా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం. పిల్లలకి ఏమనిపిస్తుంది చెప్పమంటారు? అస్తమాటు ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన. ఒక ఎంటర్టైన్మెంట్ లేదు మా లైఫ్ కనిపిస్తూ ఉంటుంది. ఒక ఎంటర్టైన్మెంట్ లేదు మాకు అనిపిస్తుంది పిల్లలకి. ప్రార్థన అనేటువంటిది ప్రియులారా ఒక సంఘంగా చేసుకున్నప్పుడు, కుటుంబంగా చేసుకున్నప్పుడు ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తుందో అంతకు మించి వ్యక్తిగతంగా చేసుకున్నప్పుడు మరింత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఇస్సాకట ధ్యానింప బయలు వెళ్ళాను అంట, పొలంలోకి వెళ్ళిపోయాడంట. ఏకాంతంగా ప్రార్థించుకోవటం. మరి గుడియాకి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు స్పిరిచువల్గా గ్రో అవుతూ స్పిరిచువల్ మెచ్యూరిటీ పొందుకున్నటువంటి క్రమంలో పర్సనల్ ప్రేయర్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వ్యక్తిగతంగా ప్రార్థించాలి. వ్యక్తిగత ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే నిన్ను ఒక మూల స్తంభంలో నిలబెట్టేస్తుంది. ఎస్తేరు వ్యక్తిగతంగా ప్రార్థించడం ఎరిగిన వ్యక్తి. ఆమె ఏం చెప్పిందంటే, ఆ మొర్దెకైకు కబురు పెట్టింది, నా కోసం 3 రోజులు మీరు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేనేం చేస్తాను, శుభ్రంగా భోంచేసి బొజ్జుంటాను అన్నాను. మీరు నా కోసం అందరూ కూడా ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. సో పర్సనల్లీ వీ మస్ట్ హ్యావ్ ఏ ప్రేయర్ఫుల్ లైఫ్. ప్రార్థన జీవితం ఉండాలి. కొంత సమయాన్ని సెట్ ఏ ప్లేస్ అండ్ సెట్ ఏ టైం. ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకో ప్రార్థించడానికి. నువ్వు ప్రతిరోజు ఆ స్థలంలో ప్రార్థన చేయాలి. ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకో, ప్రతిరోజు ఆ సమయానికి ప్రార్థన చేయాలి. ఈ ఎక్సర్సైజ్ నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను మీ ఇంటికి ఒక మూల స్తంభంగా, మీ సంఘానికి ఒక మూల స్తంభంగా, ఈ సమాజానికి ఒక మూల స్తంభంగా నిన్ను నిలబెట్టగలిగేటువంటి దేవుడే అన్నారు. అది కేవలం గుడియాకు మాత్రమే కాదు, కేవలం చుట్కీకి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ పరిపక్వత అవసరమై ఉన్నది. స్పిరిచువల్ మెచ్యూరిటీ మనం కలిగి ఉన్నప్పుడు వీ కెన్ ఈజీలీ హ్యాండిల్ ద ప్రాబ్లమ్స్. సమస్యలను చాలా సులువుగా మనము అధిగమించగలుగుతాము. కనుక ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉన్నాడు అని చెప్పడానికి 4 ప్రాముఖ్యమైన 4 పిల్లర్స్ అని నేను ఒకవేళ వీటికి టైటిల్ ఇవ్వచ్చు. 4 పిల్లర్స్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఏ పర్సన్ ఈజ్ ఏ పాజిటివ్ అండర్ ప్రెషర్. మనము సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ఈ ప్రతికూల పరిస్థితులకు కలిగి ఉండాలి. ఏ మెచ్యూర్ పర్సన్ హ్యాస్ ఏ మాస్టర్డ్ హిస్ మౌత్. అతని నాలుకను నోటిని స్వాధీనపరుచుకునే వ్యక్తిగా ఉండాలి. ఏ మెచ్యూర్ పర్సన్ ఈజ్ ఏ పీస్ మేకర్, నాట్ ఏ ట్రబుల్ మేకర్. అతడు ఖచ్చితంగా సమాధానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి, కానీ సమస్యలకు కారకుడిగా ఉండకూడదు. ఏ మెచ్యూర్ పర్సన్ ఈజ్ ఏ పేషెంట్ అండ్ ప్రేయర్ఫుల్. కనుక సహనముతో ప్రార్థన జీవితాన్ని కలిగి
దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాద అనుభవాన్ని ఎదుర్కొంటకు మరి ఈ ఆశీర్వాదానికి కారణమైనటువంటి కుడియాకు అలాగనే చేరొచ్చిన మనందరికీ పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం చేసి దీవించును గాక. ఆమేన్. వాట్ ఏ వండర్ఫుల్ మెసేజ్. నిజంగా ఇక్కడ కూడుకున్నటువంటి యవన బిడ్డలకు ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి వర్తమానం నేను నమ్ముచున్నాను. మరి యవన బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో మీరందరూ కూడా మరి అయ్యగారు చెప్పిన వాక్యం విన్నారని నేను అనుకుంటున్నాను. మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దైవజనునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్. మరి ఈ సమయంలో ఓట్ ఆఫ్ థమ్ చెప్పవలసిందిగా మాస్టర్ తమ్ముడు శాంసన్ గారు ఓట్ ఆఫ్ థమ్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి కూడి వచ్చినటువంటి ప్రతి వారు, మా యొక్క బంధువులు, అలాగనే మా రక్త సంబంధులు, మా స్నేహితులు, అలాగే సంఘ బిడ్డలు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నామండి. మరి ఈ యొక్క కార్యక్రమం విషయంలో చాలామంది చాలా ప్రయాసపడ్డారు. మరి వారందరినీ కూడా పేరు పేరున చెప్పడానికి అవకాశం లేదు. కానీ మీరు చేసేటువంటి ఈ యొక్క పరిచర్య లేదా ఈ యొక్క సహాయం ఏదైతే ఉందో అది దేవుని దగ్గర ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొంది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి వారికి నా యొక్క నిండు వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఆ దూర ప్రాంతం నుంచి మా బంధువులు వచ్చారండి. మా బంధువులందరికీ ఇంకా మా వేదిక మీద మా చిన్నాన్నగారు ఉన్నారు. అలాగే ఆ దూరం నుంచి వచ్చినటువంటి మా చిన్నాన్నగారు, మా పిన్ని గారు, అలాగే ఇవాన్స్ తరపు నుంచి మరి వారి అక్కగారు, మా అన్నగారు శాంసన్ దేశాయ్ గారు, అలాగే ఇంకా మరి ఇవాన్స్ తరపు వారు అంటే చాలామంది ఉన్నారు. మాకు ఏ పేరు మర్చిపోయిన ప్రాబ్లం అవుతుంది. సో ఇవాన్స్ తరపు వారు, మా తరపు వారు అందరికీ కూడా మరి మా అన్నయ్య డేవిడ్ రాజు, మా వదిన, అలాగే వారి బిడ్డ బ్లెస్సీ, అలాగే మరి ప్రతి వారికి కూడా మా రిలేటివ్ సిబ్లింగ్స్ అందరికి కూడా నా యొక్క నిండు వందనాలు నేను తెలియజేసుకుంటున్నానండి. మరి అలాగనే మరి విమెన్ డిపార్ట్మెంట్ వారు నిజంగా వారు చేసినటువంటి పరిచర్య అందులో ఎక్కువ తక్కువ చేసినటువంటి వారు ఉన్నారు. అయితే వారి గురించి మళ్ళీ స్పెషల్గా నేను మ్యాగ్నిఫై చేయడానికి నాకు అవకాశం లేదు. కాబట్టి మరి తప్పకుండా విమెన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ప్రయాసపడి కష్టపడ్డారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను నా యొక్క కుటుంబ తరపు నుంచి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మా సంఘ పెద్దలు కూడా చాలా ప్రయాసపడ్డారండి. మరి వారికి కూడా ప్రత్యేక వందనాలు. సంఘ పెద్దలు మోజెస్ గారు, ప్రసాద్ గారు, గోపి గారు, విజయ్ కుమార్ గారు, వీరందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసిన వారు ఎంతో ప్రయాసపడ్డారండి. వారిలో కూడా ఎక్కువ తక్కువ కష్టపడినటువంటి వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి చక్కటి కుక్ మాకు ఏర్పడ్డారండి. అనిల్ గారు మరి చక్కటి ఆహారాన్ని వారు వండారండి. అనిల్ గారికి ప్రత్యేక వందనాలు. మరి వారు పరిచయం చేసినటువంటి మరి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి రమేష్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాం. అలాగే చక్కటి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి సహోదరులకి, అలాగే టెంట్ వారికి ప్రత్యేక వందనాలు. అలాగే మరి ఈ యొక్క కూడికను పెట్టుకుంటున్నప్పుడు మరి ఈ యొక్క గృహ యజమానులు అయితే ఎక్కడైతే ఉంటారో దూరంగా ఉంటారో అయితే వారికి వారి పేరున మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇక్కడ శ్రీకాంత్ గారు ఉన్నారండి. ఆ శ్రీకాంత్ గారు మరి వారి యొక్క కుటుంబానికి, వారికి బంధువు కూడా ఉన్నారు ప్రసాద్ గారు, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తుంటున్నానండి. అలాగే మరి యూత్ బిడ్డలు కూడా చాలా ప్రయాసపడ్డారు. యూత్ బిడ్డలకు కూడా ప్రత్యేక వందనాలు. సండే స్కూల్ పిల్లలు కూడా చాలా ప్రయాసపడ్డారండి. మరి చూస్తున్నారు కదా ఈ యొక్క ఈ డ్రింక్స్ ఇవ్వడం, వారు తీసుకురావడం, ఖాళీ బాటిల్ తీసుకురావడం, వారు ఎంత ప్రయాసపడ్డారు. ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నామండి. అలాగే మరి ఈ రోజున మా అన్నయ్య చెప్పినట్లు ఎంత అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు పాస్టర్ గారు, వరప్రసాద్ గారు. అందుని బట్టి చాలా అద్భుతమైనటువంటి సందేశం మీ పిల్లలకు, మా పిల్లలకు, తర్వాత మా స్ట్రగుల్స్ ఎలాగైతే ఉంటాయో అంటే ఒక దైవజనుడికి మాత్రమే తెలుసు ఆ స్ట్రగుల్స్ ఎలాగ ఉంటాయో. అది మీ అందరికీ ఉండేటువంటి స్ట్రగుల్స్ ఖచ్చితంగా మాకు ఉండవు. మాకు ఖచ్చితంగా డిఫరెంట్ స్ట్రగుల్స్ అనేది మాకు ఉంటాయి. ఎందుకంటే మీకు ఇంతమంది మీరు ఎలాగ ఉన్నప్పుడు కూడా మేము ఎవరం పాయింట్అవుట్ చేయం. కానీ మాలో ఎక్కడైనా ఉంటాడో పాయింట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ పాయింట్స్ మాత్రం చాలా క్లియర్గా ఏ విధంగా అన్బయాస్డ్గా మరి వరప్రసాద్ గారు ఆ ప్రాబ్లమ్స్ ఎలాగుంటాయి వారు పర్సనల్ ఎక్స్పీరియన్స్తో
బహుశా చెప్పినటువంటి మాటలు. సో ఆ స్ట్రగుల్స్ మేము పడుతూ ఉన్నాం. మీకు ఇంకా బెటర్ ద బెస్ట్ ఇవ్వడానికి వీఆర్ ఆల్వేస్ స్ట్రైవింగ్ హార్డ్లీ. సో ఆ విషయాలు చాలా కూలంకషంగా బైబిల్ నుంచి కూడా మా పిల్లలను మీ పిల్లలను హెచ్చరిస్తూ అద్భుతమైనటువంటి విషయాల్ని మరి తెలియజేసినటువంటి మరి ప్రీచర్ వరప్రసాద్ గారు ఈ రోజున చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారండి. మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు ప్రసాద్ గారు. అలాగే మా వదిన వారి యొక్క సతీమణి గారు కూడా ఇక్కడ ఉన్నారు, సత్య గారు, వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ముఖ్యులైనటువంటి వారు ఉన్నారు. అయినా సరే నేను ఎవరిని కూడా నేను వారికి ప్రత్యేకంగా పేరు చెప్పలేకపోతుంది, దయచేసి గమనించండి. వారికి అందరికీ ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తూ, అలాగే మరి ఈ యొక్క కార్యక్రమంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రవీణ్ అండి. స్టార్టింగ్ నుంచి కూడా వెన్నుదన్నుగా తను మాకు నిలబడి ఎప్పటికప్పుడు మాకు తగినటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి సూచనలు ఇవ్వడం కాకుండా తను కూడా వ్యక్తిగతంగా తన ప్రయాసపడి కష్టపడినటువంటి ప్రవీణ్కి ప్రత్యేకమైన వందనాలు, మఠపతి ప్రవీణ్ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నానండి. అలాగే కూడొచ్చిన అమ్మగారులకి అయ్యగారులకి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, మరి ఎవరినైనా ఒకవేళ మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించి, మరి ఇప్పుడు కాలతీతం అవ్వలేదు, కానీ యాక్చువల్గా మన క్రిస్టియన్ కార్యక్రమం అంటే 2:30 అయిపోతుంది, కానీ మేము 1:15కే క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి కాలతీతం అయితే అవ్వలేదు. సో మన టైమింగ్స్ ప్రకారం అయితే మరి ఇంత షార్ట్ పీరియడ్లో మేము స్టార్ట్ చేయడానికి, షార్ట్ పీరియడ్లో క్లోజ్ చేయడానికి కూడా మాకు సహకరించిన సంఘ బిడ్డలకు అందరూ కూడా హృదయపూర్వకంగా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇందులో ప్రత్యేకంగా కష్టపడినటువంటి వారికి, చిన్న కష్టపడినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. దూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు, మా బంధువులకి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరి గురించైనా మర్చిపోతే దయతో హృదయపూర్వకంగా దయచేసి క్షమాపణ అడుగుతూ క్షమించాల్సిందిగా కోరుకొనుచు, మరి మేము ఏర్పాటు చేసినట్టుగా చిన్నపాటి ఆ విందుని దయచేసి ఆరగించి మా బిడ్డను ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా ప్రభు పేరిట మీకు అందరికీ మనం చేస్తున్నాను. మరి అడగగానే కాదనకుండా మా అన్నయ్య ఈ కార్యక్రమం నడిపించడానికి ఒప్పుకున్నారు. అందుని బట్టి మా అన్నయ్యకి కూడా, డేవిడ్ రాజు గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రైట్. సో మరి ఈ కార్యక్రమంలో బైబిల్ రీడింగ్ చేసినటువంటి బిడ్డలకు, మరి ప్రత్యేకమైనటువంటి పాటలు పాడినటువంటి బిడ్డలకు, అలాగే మా లాంగ్వేజ్ అని మాకు చర్చ్ లాంగ్వేజ్ ఇది ప్రత్యేక కానుకలు, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసినటువంటి వారికి, వాకింగ్ చెప్పడం అలవాటు, కానీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే మాకు కొంచెం కష్టం, మాకు లేమని చెప్పుకునేటువంటివి ఇవి, కానీ మేము చెప్పలేము, అందుకని మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మాకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మరి మాకు సపోర్ట్ కోఆపరేట్ చేశారు వారికి. అలాగే మాకు పొరుగువారైనటువంటి మా చిరపరిచయాలు జాన్ గారు, మరి వారి యొక్క సత్యమణి గారు, మరి వారి బిడ్డ MBBS చదువుతున్నారు, పెప్సీ కూడా ఉన్నారు, వారి కుటుంబానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందామండి. సిస్టర్ శాంతి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుచున్నామండి. సిస్టర్ శాంతి గారు ప్రార్థన చేసిన తర్వాత మరి మన మధ్యలో ఉన్నటువంటి మాస్టర్ గారు డాక్టర్ రెవరెండ్ వరప్రసాద్ అయ్య గారు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ యొక్క కూటాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి స్తుతి స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు లేని వందనాలు ప్రభా. నాయనా ప్రభా, ఇదిగో ప్రభా, ఈ మధ్యకాల సమయం తండ్రి మేమందరము కూడుకుని ఉన్నాం తండ్రి ప్రభా. ఎందు నిమిత్తము నైనా ఇక్కడ చేరినామో మీకు తెలుసు ప్రభా. నాయనా గుడియాన్ని దీవించి ప్రభా, నాయనా ఆ బిడ్డను నైనా తండ్రి, నైనా బాల్య దిశం నుంచి తండ్రి యవన దిశకు నైనా ఆ బిడ్డను చేర్చున్నారు. మీకు వందనాలు ప్రభా. నైనా ఆ బిడ్డను నైనా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నైనా మీ రెక్కల నీడలో ఆ బిడ్డను భద్రపరచుకోండి దేవా. మీ నైనా మీ నీడలో ఆ బిడ్డని నైనా ప్రభా నైనా నడిపించండి ప్రభా. మీ వాక్యమందు నైనా మీ ప్రార్థన యందు ప్రభా నైనా మీ సహవాసంలో ఆ బిడ్డ జీవించలాగున సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. మీకు వందనాలు తండ్రి. స్తోత్రం నైనా. విన్న వాక్యం బట్టి మీకు వందనాలు ప్రభా. వాక్యానుసారంగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నైనా యవన బిడ్డలే కాదు ప్రభా నైనా తల్లిదండ్రులు కూడా ప్రభా బిడ్డలను ఏ విధంగా నైనా తీర్చిదిద్దాలో మాకును నేర్పించమని అడుగుచున్నాను
స్తుతిస్తున్నాను దేవా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా నాయన. కార్యక్రమం అంతట్లోనూ మీరు తోడుగా ఉన్నారు ప్రభా నాయన. నాయన మీ ఆశీర్వాదములు మాకు మెండుగా దయచేయమని, పాపినైనా నా ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. కావలసిన అందిన ఆహారం నాడు మాకు దయచేయండి. మరణస్థలం మీకు క్షమించిన ప్రకారం మరణలు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలో నీ తెగ కీనుడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైన మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మికమైన సహవాసము కాపుదల చేరు మనకెల్లరికీ, మన కుటుంబంలన్నిటికీ, మరి విశేషంగా రెవరెండ్ శాంసన్ గారు, ఇవాన్స్ గారుల దంపతులకు దేవుడు అనుగ్రహించినటువంటి మరి 2 కుమార్తెలు, విశేషంగా కుమార్తె విక్టోరియాకు, కుటుంబం అంతటికి, వారి పరిచర్యకును సదా తోడై కాపాడి దీవించును గాక. ఆమెన్. ఆశీర్వాదం బుల్మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షాంబుల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే మరి చుట్కీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. చుట్కీ ఫ్రెండ్స్, అలాగే మరి గుడియా ఫ్రెండ్ కూడా వచ్చారండి. వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మణి గారు, కృష్ణ గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.